ఆదియోగిని దర్శించుకుని రిటర్న్ బస్ ఎక్కేసి మళ్ళీ బ్యాక్ టు కోయంబత్తూర్. రాగానే ముందుగా వెళ్లి కడుపులోకి ఏదో ఒకటి వేసేసి ర్యాపిడో ఎక్కేసి వచ్చేసా న్యూ బస్ స్టాండ్. అదిగో మన బస్సు ఆ సెవర్న్ ఉందంట. లాస్ట్ సీట్ లో సెటిల్ అయిపోయి స్టార్ట్ చేసేసిన భయ్య మన జర్నీ టు సౌత్ కి గోల్డెన్ స్పాట్ అయిన క్వీన్స్ ఆఫ్ హిల్ స్టేషన్ ఉద్దగా మండలం, అదేనండి ఊటీ. కోయంబత్తూర్ నుండి ఊటీకి చేరుకోవాలంటే యాక్చువల్ గా మనకున్న టూ బెస్ట్ ఆప్షన్స్, ఒకటి టాయ్ ట్రైన్, ఇంకోటి బస్. కానీ టాయ్ ట్రైన్ కి మాత్రం రిజర్వేషన్ కంపల్సరీ బిగులు, ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. సర్లే వచ్చేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసేద్దాంలేండి. ఇప్పటికి ఈ బస్ జర్నీని ఆస్వాదించేద్దాం. ఆ ఘాట్ రోడ్లు, ఆ మలుపులు, అంతలోనే మారిపోయిన వెదరు, అబ్బబ్బా ఏం వెల్కమ్ చెప్తుందిరా అలా చిరుజలు కురిపిస్తూ. ఆసమ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు ఈ బస్ జర్నీ అయితే ఆ ఫీల్ ఎలా ఉంటదంటే అలా వచ్చేపోయే జనాల్ని చూస్తూ ప్రతి పనులో ఆగుతూ ఆగుతూ ప్రకృతి అందాన్ని కళ్ళతో క్యాప్చర్ చేస్తూ ఉంటే వీచేగాలు వచ్చి బొక్కపై ముద్దు పెట్టి ఉంటది ఈ ప్రయాణం. సో అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ వచ్చేసా ఊటీకి. మరి లాస్ట్ లో ఒక్క మాట, కాస్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి